మేడం అవసరమా సార్ మేడం పని మనిషి కావాలన్నారు. పని మనిషిని సార్. పని మనిషి అవునా? దాని లోపల మాట్లాడదాం. ఏమేం చేయాలి సార్ పని? ఏముంటదమ్మా, బట్టలు బాసాలు ఇల్లు ఊడ్చాలో తుడవాలంతే. ఎంత తీసుకుంటావమ్మా? ఎంతమంది సార్? నలుగురు ఉంటామమ్మా. నలుగురికి అయితే బట్టలు బాసాలు ఇల్లు ఊడ్చి తుడవాలంటే 5,000 అవుతుంది సార్. 5,000? 5,000కి ఏమొస్తుంది సార్? ఇవాళ రేపు 500 నోటు ఇడిపిస్తే షాపుకి పోతే ఏమొస్తనే లేదు. 5,000 అంటే ఎట్లా సార్? మేము కూడా బతకాలే కదా. సరే అమ్మా, 4,000 ఇస్తా. మేడం నీ జాబ్ పంపించిండు ఐటీపీటీ గడే. సార్ జర నా కండిషన్ వినుకోండి సార్. ఏందా కండిషన్లు? ఏం లేదు సార్, నేను రాగానే చిక్కగా షాయ్ అంత కప్పులో పోసిస్తే పని స్టార్ట్ చేసేస్తాను నేను. మళ్ళా పని అంతా అయిపోయినాక బాగా అలసిపోతా కదా సార్. ఇంతే టిఫిన్ 4 ఇడ్లీలు చిక్కడి సాంబార్ గట్టి చట్నీ తోటి ఇంత టిఫిన్ పెట్టిరు అనుకో, ఎట్లయినా మీరు చేసుకుంటారు కదా సార్. టిఫిన్ లో గళ్ళకి కొంత గింత ఉప్పు బాగుందా కారం బాగుందా చెప్తా అంతే. సండే రోజు సార్ ఇంత చికెన్, లేదంటే ఇంత తలకాయ కూర, లేదంటే ఇక మళ్ళీ మటన్. మీరు ఎట్లా చేసుకుంటారు కదా సార్. ఇంత పెట్టించారు అనుకో, ఇంట్లో అందరం కలిసి మా ఇంట్లో టీవీ చూసుకుంటూ తింటాం. దీని మొత్తం నేనే పని చేసి పెట్టాలి. 6 నెలలకు ఒక చీర సార్. మళ్ళా పండగలు వచ్చినాయి అనుకోండి, పట్టు చీర ఇప్పియాలి. వాళ్ళ ఇంకోటి ఏం సార్, మాకు గడ పని చేసిన చూడండి ఎంత మంచిగా ఉంది, పెద్ద చీర, ఎంత కొత్త చీర సార్. మేము కొత్తగా కడతాం, పాత అసలే కట్టాం తెలుసా. ఆ పెద్దింటమ్మ ఒక పట్టు చీర పెట్టింది, ఈ అమ్మ ఒక చీర పెట్టింది, ఆ ఎదురింటమ్మ ఒక చీర పెట్టింది. ఎన్ని చీరలు సార్ మాకైతే, అబ్బో మస్తు చీరలు మాకైతే. పెట్టిన చీరలే మస్తుంటాయి మాకు సార్. ఇంకో విషయం, నేను నెలకి 4 రోజులు సెలవు పెడతా, జీతం ఒక రోజు కూడా కట్ చేయొద్దు సార్. గట్లనే బద్దల నాకు పైసలు అవసరం పడతాయి సార్. మా పిల్లలకు ఫీజులు కట్టాలి కదా సార్. ఎప్పుడు అడిగితే అప్పుడు నాకు జీతం అడ్వాన్స్ ఇవ్వాలి. మేము ఉద్యోగం చేసే దగ్గర కూడా ఇన్ని కండిషన్స్ లేవమ్మా. మేము కొంచెం లేట్ వస్తేనే జీతం కట్ చేస్తారు. 50,000 జీతం అని చెప్తారు. మేము ఎక్కటప్పుడు అన్ని కట్ చేసి మా చేతికి వచ్చే వరకు 20,000-30,000 వస్తాయి. మీ జీతం గురించి మాకు తెలియదు సార్. మాకు మాత్రం కరెక్ట్ టైంకి ఇవ్వాలా, ఫిక్స్. మా జీతం మాత్రం ఫిక్స్. ఏం చేస్తాం, మాకు చాదన అయితే లేదు. మీ రోజులు నడుస్తున్నాయి కానీ ఇక పని స్టార్ట్ చేయమ్మా. ఇక అయిపోయింది సార్, పని అంతా అయిపోయింది. బట్టలు బాసాన్లు ఇల్లు చేసిన సార్. ఇంత జల్ది అయిపోయినా పని? ఇంత జల్దా అంటారు, ఇంతసేపు పని చేస్తున్నా, ఇంత పని చేసినా 4 ఇళ్లలో చేసుకోవాలా మేము. నీ ఒక్క దగ్గర కూర్చుంటే అవుతుందా మాకు? 4 ఇళ్లలో చేసుకొని బతికేటోళ్ళం మేము. చేపించుకోవడం లేకపోతే లేదు.